ఈరోజు ఇంకో పుస్తకాన్ని చూద్దాం. ఆ పుస్తకాన్ని కూడా మీకు పరిచయం చేస్తా. నిన్న ఆదికాండంలో ఒక 15 వచనాలు చూసాం. అయితే ఈరోజు ఆ పుస్తకంలో ఒక 5 వచనాలు మాత్రమే చూస్తాం. కానీ పుస్తకం అంతటిని కూడా మీకు ఒక కథలాగా పరిచయం చేస్తాను. సరే, యోసేపు ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడైతే ముగించానో అక్కడ మొదలు పెట్టాను. ఓకే, యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బానిసగా ఉన్నాడు. మొత్తానికి కళలకి భావం చెప్పడం బట్టి రాజుగారేమో మంచి హోదాని ఇచ్చాడు. ఈలోగా ఈ ఇశ్రాయేల్ దేశం యాకోబు సంతతి వాళ్ళంతా అడుక్కుని తినే పరిస్థితికి వస్తే యోసేపు దగ్గరకు అడుక్కోవడానికి వచ్చాడు. మొత్తానికి ఐగుప్తు దేశంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆ విధంగా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. ముందు బాగుండేవాడు. చివరికి వచ్చేటప్పటికి ఐగుప్తి రాజు అయినటువంటి ఫరోకి వీళ్ళంతా ఎక్కువైతే మన మీదకి యుద్ధంకి వస్తారా అనేసి వాళ్ళని బానిసలుగా బాగా బాగా నలగొట్టేసేవాళ్ళు అన్నారు. అప్పుడు వీళ్ళు బాగా ప్రార్థన చేశారు. ప్రభా మాకు సాయం చేయవా, మాకు సాయం చేయవా అని అడిగారు. అడిగితే నాకు ఫ్యాన్ పెట్టదా, నాకు సాయం చేయవా, నాకు సాయం చేయవా అని అడిగారు. అడిగితే దేవుడు మొత్తానికి మోషేని పంపించాడు. మోషేని పంపించి మోషే యొక్క సహాయంతో ఇశ్రాయేలీల్ని అంటే హిబ్రీల్ని ఐగుప్తి బంధకత్వంలోంచి యోర్దాను అంటే మన ఎర్ర సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు ఎడారి గుండా ప్రయాణం చేసి యోర్దాను నది ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 4 పుస్తకాల్లో నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఉంటాయి అన్నమాట వరుసగా. ఓకే, వాళ్ళు యోర్దాను నది ఒడ్డుకు వచ్చారు. యోర్దాను నది ఒడ్డుకు వచ్చిన తర్వాత యోర్దాను నది దాటి అవతలికి వెళ్తే కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి వెళ్తారు. దాన్ని ఇప్పుడు మనం కానాన్ దేశం అంటాం కదా, ఇశ్రాయేల్ దేశం అంటాం కదా, అక్కడికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాయకత్వాన్ని మార్చేశాడు. ఎట్లా మార్చేశాడు? మోషేని ఆయన తీసుకెళ్ళిపోయాడు, పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయాడు. కానీ మోషే తర్వాత నాయకుడిగా ఇంకో వ్యక్తి రావాలి. అయితే మోషే నాయకుడిగా ఉన్నప్పుడే ఈ 40 సంవత్సరాల నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నాడు కదా, ఎడారి గుండా నడిపించాడు. ఇలా చేసినప్పుడు తను కొంతమంది అసిస్టెంట్ లాగా పెట్టుకున్నాడు. అందుట్లో ఒక ఆయన చాలా దగ్గరగా ఉండేవాడు, తన కుడి భుజంలాగా ఉండేవాడు. అతని పేరు ఏంటంటే హోషియా. ఏం పేరు? హోషియా అనే మాటకి అర్థం ఏంటనంటే రక్షణ. అర్థం? హోషియా అంటే రక్షణ. అయితే హోషియా అని పేరు కలిగినటువంటి ఆ అబ్బాయికి పేరు మార్చేశాడు. పేరు మార్చేసి హోషియాకి ముందు యెహో అనే చిన్న పదం ఒకటి కలిపాడు. యెహో అంటే యెహోవాకి షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా తిమోతి అని పేరు ఉందనుకో ముద్దుగా టిమ్మీ అని పిలుస్తారు కదా. రాజేందర్ అని పేరు ఉందనుకో అరే రాజు అని పిలుస్తారు కదా. సుజానా అని పేరు ఉందనుకో సూజీ అని ముద్దుగా పిలుస్తారు కదా. యెహోవా అన్నదానికి యెహో అనేది షార్ట్ కట్ అనమాట. దాన్ని కలిపేశాడు. కలిపి హోషియాకి యెహో కలిపితే యెహోషువా అయిందనమాట. యెహో కలపడంతో యెహోవా, హోషియా అంటే రక్షణ, యెహోవాయే రక్షణ అని అతనికి పేరు పెట్టాడు. ఆ విధంగా పేరు పెట్టడంలో మోషే ఏం చేశాడంటే పాత నిబంధనలో మరి ముఖ్యంగా హిబ్రీల్లో పేరు పెట్టారు అని అంటే ఈయన నాకు చెందినోడు అని చెప్పడం అన్నాడు. మీరు పిల్లలు బడికెళ్ళే పిల్లలు పుస్తకం కొనుక్కోగానే ఫస్ట్ చేసే పని ఏంటి? పేరు రాసుకుంటారు. ఎందుకని? ఇది నాది అని కదా. కుక్క పిల్లలు కొనుక్కొచ్చుకున్నారనుకో ఫస్ట్ ఏం చేస్తారు? దానికి పేరు పెడతారు కదా, అది నాది అని. అదేవిధంగా నువ్వు నా అనుచరుడివి, నువ్వు నా శిష్యుడివి, నా తర్వాత నువ్వు అని అనుకోగానే ఏం చేస్తారంటే అడుగో పేరు పెడతారు. సీమోను అనే ఆయనకి యేసయ్య బండోడా అని పేరు పెట్టాడు కదా. బండోడా అనే ముద్దుగానే, మామూలుగా అయితే పేతురు అనేది పవిత్రంగా ఉంటుంది, కానీ మామూలుగా మన భాషలో చెప్పాలంటే బండోడా అని అర్థం అనమాట. కొంచెం లావుగా ఉన్నాడు అనుకో బండోడరా అంటారు కదా. యేసు ప్రభు కూడా నువ్వు బండోడరా అని అన్నాడు, బండ్లాంటోడివి అని అన్నాడు. దాన్ని మనం పవిత్రంగా పేతురు అని అంటాం, అది ఉత్తిత్రే బండోడా అని. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి అలాగే పిలుచుకున్నాడు అనమాట. అయితే ఈయనకేమో యెహోషువ అని పేరు పెట్టాడు. యెహోషువ అని పేరు పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో యెహోషువ అని ప్రత్యేకంగా వాడుకునేవాడు. ఉదాహరణకి 12 మంది వేగులు వారిని అంటే సీక్రెట్ ఏజెంట్స్ అంటారా, వాళ్ళని పంపించాడు. అరే మనం వెళ్ళే దేశం మంచిదో కాదు చూసిరంటారా అని. 10 మంది వేస్ట్ గాళ్ళు ఏమన్నారంటే అయ్యి బాబా వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం పోతామని నలిపేస్తారు వాళ్ళు అన్నారు. ఇద్దరే మాత్రం గట్టిగా మాట్లాడారు, కాలేబు యెహోషువ. మనం గెలిచేస్తాం, దేవుడు మన సాయం చేస్తాడు. ఆ విధంగా యెహోషువకి ముందు నుంచే కాస్త దేవుడు తరబిదిస్తూ ఉన్నాడు. సరే, చివరికి ద్వితీయోపదేశకాండం వచ్చేప్పటికి దేవుడు ఏం చేశాడంటే మోషే నీ పని ఇక్కడతో అయిపోయింది, నువ్వు ఇక యెహోషువకి బాధ్యత అప్పగించాలి అన్నాడు. మోషే పాపం అంత కష్టపడ్డాడు. ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రం దాటించి 40 సంవత్సరాలు నడిపించి ఎంత చేశాడు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళలేదు తెలుసా.
ఎందుకు వెళ్ళలేదు తెలుసా మీకు? అది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి నేను విశ్వాసిని కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, ఏం చేసినా పర్లేదు అనుకుంటారు. అందుకనే తెలియాలన్నమాట. ఇక ఒక రోజు ఏమవుతానంటే, ఇంకా అంత దూరంలో యోర్దాన్ నది వస్తుందంటే ఈ ఇశ్రాయేలు అంత దాహం వేస్తున్నాను గొడవ పెట్టారు. దాహం అన్నారు. దాహం వేస్తున్నానంటే మరి మోషే ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవా వీళ్ళకి దాహం వేస్తుందంటే నీళ్ళు చూడు అని అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే, అరే బండ కనబడుతుందా? కనబడుతుంది. దాని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని బండ నీళ్ళు ఇవ్వా అని అడుగు, నీళ్ళు ఇస్తుందా అని అన్నాడు. అని అంటే మనోడికి నామూషి అనిపించింది. ఎందుకు? నేను అంత పెద్దోడిని దాని దగ్గరికి వెళ్ళి చేయగొట్టుకొని బండ నీళ్ళు అంటే ఎలా ఉంటుందని ఏం చేశాడంటే, కర్ర ఉంటుంది కదా, మనోడు కర్ర తీసి టకేలమని కొట్టాడు. కొడితే నీళ్ళు వచ్చేసినాయి. మనోడు అనుకుంటాడు మనం కొట్టినా కూడా నీళ్ళు వచ్చినాయి కదా అని అన్నాడు. నీళ్ళు తాగేశారు అందరూ, అయిపోయింది. దేవుడేమో కొండ ఎక్కమన్నాడు. అయిపోయిన తర్వాత ఎక్కాడు. ఎక్కిన తర్వాత చూడు అదే దేశం. అదే కదా దేశం మనం వెళ్ళేది అన్నాడు. మనం కాదులే వాళ్ళు వెళ్తారు అన్నాడు. అదేంటిదా? నువ్వు వెళ్తాను లేదు అక్కడికి అన్నాడు. అదేంటి ప్రభా, ఇక్కడ దాకా మోసుకొచ్చాను కదా. కరెక్టే, నీకు శాపం, అక్కడికి వెళ్ళనే ఉన్నాను, అడుగు పెట్టినాను. ఎందుకు ప్రభా అంటే, నువ్వేం చేసావు? నిన్నేమన్నాను? వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి అడగమన్నానా? అడగమంటే నువ్వేం చేసావు? కుట్టావు. నేను నీ పరుగు పోద్దని నీళ్ళు ఇచ్చా. ఒకవేళ నీళ్ళు ఆపేశాను ఇంకో పరుగు పోయేది కదా, ఎందుకులే పాపం అనేసి నీళ్ళు ఇచ్చేసా. కానీ ఒక పాఠం ఏంటి తెలుసా? నేను చెప్పింది చేయలేదు కాబట్టి నిన్ను అక్కడ తీసుకెళ్ళను, ఎక్కడే లేపేస్తాను అని అన్నాడు. అంటే నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, చిన్న విషయమే కదా, పర్లేదులే అని అనుకుంటే కనుక కొన్నిసార్లు నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఎంత భయంకరమైన నష్టం చూడండి. 40 ఏళ్ళు మనోడు నడిపించాడు, అంతా చేశాడు, చివరికి ఆయన ఆ పని చేయలేపాడు. దీన్నే ఇంగ్లీష్లో ఒక సామెతలాగా చెప్తారు. ఏంటంటే సామెత, ఇంగ్లీష్లో సామెత చెప్తా, తర్వాత దాన్ని కథలా చెప్తా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అని. ఎట్లా అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికి ఆపరేషన్ జరుగుతుంది, అర్థమైందా? లోన ఆపరేషన్, గది బయట కూర్చొని ఉన్నారు, టెన్షన్ ఉంటుంది కదా. డాక్టర్ గారు బయటకు వచ్చేసారు, చేతులు తుడుచుకుంటారు, ఎందుకంటే ఆపరేషన్ కడుక్కుంటారుగా, తుడుచుకుంటారు. డాక్టర్ గారు ఆపరేషన్ ఏమైందంటే, అంతా బాగా అయిపోయిందమ్మా, ఆపరేషన్ బాగుంది. ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడు? ఆపరేషన్ బాగుంది కానీ బాబు పోయాడు అంటే ఎలా ఉంటుంది? ఆపరేషన్ బాగుంది కానీ బాబు పోయాడు అంటే ఎలా ఉంటుంది? ఈయన కూడా అంతే. మనోడు పాపం ఇశ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకురావడం, ఎరా మోషే అయిందా పని అయిందా? సూపర్ సార్ పని అయిపోయింది. మరి నీ పని ఏంటి? మనం వెళ్ళట్లేదు, ఎక్కడ పోతున్నాం. అదే అని అంటే మనోడు అన్ని చేశాడు కానీ దేవుడు మాతకి అవిధేయత చూపించాడు. దేవుడు కోపం వచ్చింది. అంటే ఉన్నాయి సైడ్ లైన్, ఇది మెయిన్ పాఠం కాదనుకోండి, ఉన్నాయి చిన్న ఇదనమాట, చిట్కా. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా అవిధేయత చూపించుకోండి. వీళ్ళని మటుకు దేవుని సహాయంతో విధేయత చూపించడం మంచిది. ఓకే, ఇది అయిపోయింది. సరే, ఇక మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అవ్వాలి. ఇప్పుడు మన ఒక పెద్ద సైన్యాన్ని ఒక ఆయన నాయకుడు నడుపుతా ఉన్నప్పుడు సడన్ గా ఆ నాయకుడు వెళ్ళిపోతే ఇంకో కొత్తోడు రాగానే వాడికి ఎన్ని రకాలైన భయాలు ఉంటాయి తెలుసా? ఒక భయం, ఇప్పుడు దాకా నాయకుడు ఉండేవాడు, ఆయన చెప్పినట్లు మనం చేసాం, ఇప్పుడు ఆయన లేడు, ఎలా? ఇది ఒక భయం. రెండోది, వెనకాల ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారే, ఈ 10 లక్షల మంది, వాళ్ళు వేస్ట్ గాడు. అండి అంటారేమో, ఎప్పుడు గొడిగే టైపే. పొద్దున్నే మాంసం తింటారు, మళ్ళీ సాయంకాలం పరగడులా మాడతారు. మాకు తిండి సరిగ్గా లేదు, నీళ్ళు సరిగ్గా లేవు, ఐగుప్తు దేశం వెళ్ళిపోతాం. అంటే ఐగుప్తు దేశం వెళ్ళిపోతాం అని బాగా గొడవ పెట్టేవాళ్ళు. కాబట్టి గొడవ పెట్టే సైన్యం వెనకాల, నాయకుడు ముందు ఉండాల్సినోడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఒంటరిగా అనిపిస్తుందో తెలుసా? అలాంటి ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువకి ధైర్యాన్ని నూరుపోశాడు. ఏం భయపడద్దు, నువ్వు జయం సాధించగలుగుతావు అని నూరుపోశాడు. ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనలో కార్యాన్ని ఆరంభించేవాడు ముగిస్తాడు అనే పాఠం నేర్పించే పుస్తకమే యెహోషువ గ్రంథం. అర్థమన్నా? మనకి ధైర్యాన్ని నూరిపోస్తాడు, మనలో కార్యం ఆరంభించిన వాడు ఆయన ముగిస్తాడు. యెహోషువ గ్రంథానికి 24 అధ్యాయాలు. 24 అధ్యాయాల్లో యెహోషువ ఎక్కడ ఓడిపోల, అపజయం లేకుండా జీవితాన్ని ఇచ్చాడు యెహోషువకి. అయితే అలాంటి జీవితం యెహోషువ ఎలా జీవించగలిగాడు, ఈ విషయాన్నంతటిని వర్ణించే పుస్తకమే ఈ 24 అధ్యాయాలు యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథాన్ని 2 ముక్కలు చేసామనుకో, మొదటి మొక్కకి ఎన్ని ఉంటాయి? 12 అధ్యాయాలు. రెండో మొక్కకి మొదటి 12 అధ్యాయాల్లో సంఘర్షణ, ఏంటిది? సంఘర్షణ. తర్వాత 12 అధ్యాయాల్లో స్వాధీనం, ఏంటిది? సంఘర్షణ, స్వాధీనం. మొదటి 12 అధ్యాయాల్లో యుద్ధాలు, తర్వాత 12 అధ్యాయాల్లో ఆ యుద్ధాల్లో సంపాదించింది స్వాధీనపరచుకోవటం. ఇంతే 2 భాగాలు. 12 అధ్యాయాల సంఘర్షణ, 12 అధ్యాయాల స్వాధీనం. అర్థమైనా? మొదటి 12 అధ్యాయాలను 2 మొక్కలు చేసామనుకో, మొదటి మొక్కకి ఎన్ని ఉంటాయి?
6 అధ్యాయాలు అంతర్గత సంఘర్షణ, అంటే లోనుండే పోరాటం. 6 అధ్యాయాలు బయట ఉండే పోరాటం. అదేనా సులభం, 3 మొక్కల్లో చదివేచ్చు యెహోషువ గ్రంథం. మొదటిది లోన భయం, రెండోది బయట భయం, మూడోది సొంతం. ఈ విధంగా 24 అధ్యాయాలు యెహోషువ గ్రంథాన్ని మనం అర్థం చేసుకుందాం. మన జీవితంలో కూడా ఇదే ఉంటుంది పరిస్థితి. పని అవుద్దో లేదో, ఇది లోన భయం. పని అయిపోయింది, ఇది రెండో పని. మూడోది మంది అయిపోయింది. బస్ ఈ 3 భాగాలే. మన విశ్వాస జీవితం కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆరంభంలో అవుద్దో లేదో, కొనసాగిస్తామో లేదో, ఎలా ఉంటుందో ఏమో, ఇది లోన భయం. రెండోది చివరికి కార్యంలోకి వచ్చేప్పటికి వణుకు, భయం, గీయం, మొత్తానికి ఏదో విధంగా సాధించేస్తాం. అయిపోయిన తర్వాత అమ్మాయి ఇది మందే అనుకుంటాం. సో ఈ విధంగా ఈ 3 భాగాల్లో ఈ యెహోషువ గ్రంథం అనేది ఉంది. అయితే నేనేం చేయదలుచుకున్నానంటే, ఈ 3 భాగాల్లో అతి కీలకమైంది ఏంటి తెలుసా? ఈ 3 వాటిలో అతి శక్తివంతమైన భాగం ఏది అని మీరు అడిగితే నేను మొదటి భాగం అంటాం. బయట యుద్ధం గెలవటం సులభమే. ఎప్పుడో తెలుసా? లోన యుద్ధం గెలిచినప్పుడు. యుద్ధం చెయ్యాలి అని నిన్ను ప్రోత్సహించుకోగలిగితే, అర్థమైందా? పర్లేదు మనం దూకేయచ్చు అని అనుకుంటే, ఆ లోనన్న భయం పోతే దూకడం ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బాబుని ఎక్కించాం అనుకోండి ఇక్కడికి, అరే దోకరా అన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు అని అంటాడు, అలా దోకరా అని వాడికి ధైర్యాన్ని ఇస్తే దూకేస్తాడు లేదా? ఒకసారి దూకేసిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కిస్తే వాడికి ఇప్పుడు భయం ఉంటుందా? చెప్పండి, నాకు భయం ఉంటుందా? నువ్వు దోకమనకుండానే దూకుతాడు వాడు. ఎందుకని? లోన భయం పోయింది. కాబట్టి మన జీవితంలో ఎక్కడ నీరసించిపోతామో తెలుసా? చేయలేమేమో, ఓడిపోతామేమో, పడిపోతామేమో, లోన ఉండేటువంటి భయం. ఆ భయంపై విజయం సాధించడం ఎలా అనేది యెహోషువ గ్రంథం నుంచి నేర్చుకుంటాం. భయపడద్దు అని అంటే మాకు తెలుసులే అని అంటారు. భయపడొద్దు అని గట్టిగా బల్లగుద్ది ఎందుకు భయపడకూడదో, ఎలా భయపడకూడదో చెప్పేది ఎలా ఉంటుందో తెలుసా? మీరు మా ఇంటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మా ఇంటికి వచ్చారు అనుకుందాం. మా ఇంట్లో ఇంత పెద్ద కుక్క ఉంది. ఏముంది? కుక్క. నా పక్కన కుక్క ఉంది. మీరు గేట్ అవతల ఉన్నారు. మీరు గేట్ తీసుకొని లోనికి వస్తారా? మీరు దేని వైపు చూస్తూ ఉంటారు? బాగా చెప్పారు. ఎందుకని కదా? పర్లేదు, మంచిదే, రండి అంటే వస్తారా? చెప్పండి. మంచిదే, టామీ ఉండి కవే అంటే వస్తారా? రారు. భయపడద్దు అనేది ఆ డైలాగ్ లాగా ఉంటుంది. అర్థమైందా? ఎలాగంటే, ఈ కుక్క నాకు దోస్తు, నీకు కాదు కదా, నాకు అలవాటు, నీకు కాదు కదా. కాబట్టి కొన్ని ప్రసంగాలు మనం వింటా ఉంటే, లేదా వాక్యంలో అర్థం కాకుండా చదువుతూ ఉంటే భయపడద్దు అంటాడు. భయపడకుండా ఎలా ఉండాలరా బాబు? ధైర్యం అనేది ఎలా వస్తుంది? ఇది మనకు కావాల్సింది. ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ఆ భాగాన్ని వర్ణించే చిన్న పద్యాన్ని మనం చూస్తున్నాం, చిన్న భాగాన్ని. అయితే యెహోషువ గ్రంథం మొదటి 6 అధ్యాయాలు అప్పుడే తీయద్దు, ఇంకా కథ చెప్తున్నాను నేను. బాగుందా లేదా కదా? మీరు కథ బాగింటే చాలు. అర్థమైనా? మొదటి 6 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో చెప్తాను, అంటే అప్పుడు మీకు సులభంగా ఉంటుంది. మొదటి అధ్యాయం అంతా దేవుడు యెహోషువ ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకని? మోషే చచ్చిపోయాడు. అంతే కదా, అయ్యగారు చచ్చిపోతే ఏడుస్తా కూర్చున్నాడు. కూర్చుంటే యెహోషువ ఏడవద్దా బాబు, నువ్వు ఎందుకు వచ్చిన దానిలో నేను ఉన్నాను కదా నీకు. మీ గురుగారు మోషేకి అలా తోడుకుంటానో నీకు కూడా అలాగే తోడుకుంటా. అర్థమైందా? అస్సలు టెన్షన్ పడద్దు. నువ్వు అయితే ఒక్క విషయం చేయి, మీ గురుగారు నీకు ఒక పుస్తకం ఇచ్చారు కదా, దాన్ని మాత్రం జాగ్రత్త పాటిస్తూ ఉండు. అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో యెహోషువ రేపు పొద్దున గొప్ప కార్యం చేయబోతున్నాను, మీ అందరూ మీ వాళ్ళు రెడీ అవ్వమను. ఇది రెండో అధ్యాయం. మూడో అధ్యాయం, ఇప్పుడు మీరు మొత్తం 12 మంది కదా గోత్రాలు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒకటి తీసిరా. 12 మంది వచ్చారు కదా, 12 మంది కలిసి మందసాన్ని పట్టుకోమను. పట్టుకొని యోర్దాను నదిలో కాలు పెట్టమను. పెట్టంగానే ఒక అద్భుతం జరుగుద్ది అన్నాడు. పెట్టారు. పెట్టంగానే ఈ యోర్దాను నది ఉంటుందా, ఎవడో స్పాంజ్ పెట్టి ఆగినట్టు నీళ్ళు అవతల వెళ్ళిపోయినాయి, గోడ కట్టినట్లు ఆగిపోయినాయి. అరే అద్భుతం, నడవండి ఎప్పుడు అన్నాడు. దాటి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం. మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన మగవాళ్ళందరూ చచ్చిపోయారు. ఎందుకంటే ముసలాళ్ళు అయిపోయారు కదా, చచ్చిపోయారు. ఈ దారిలో పుట్టిన వాళ్ళంతా పిల్లకాకులు, ఇప్పుడే పెద్దవాళ్ళు అయ్యారు. అయితే మరి నాకు ఆ ఇశ్రాయేలీలకి సంబంధం కలిగి ఉండాలంటే ఒకటి, పెళ్ళైందంటానికి సూచన ఏంటి? తాళి కదా. అదే విధంగా దేవుడికి నాకు సంబంధం ఉందంటానికి ఆ గుర్తు అప్పట్లో ఏంటంటే సున్నతి. కాబట్టి సున్నతి చేయమన్నాడు. 4వ అధ్యాయంలో సున్నతి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు ఇక ఈ దేశాన్ని స్వతంత్రం చేసుకో అన్నాడు. ఎంత? 10 పట్టణాలు. 10 పట్టణాల్లో 10 రాజులు. 10 రాజుల మీద యుద్ధం గెలిస్తే దేశం అంతా ఆడదు.
సరే, మొదటి పట్టణం ఎరుకో పట్టణం. ఏం పట్టణం? ఎరుకో పట్టణం చాలా శక్తివంతమైనది. ఏ అంటే పెద్ద కోట గోడ ఉంటుంది చుట్టూ, లోనకి ఎవడు వెళ్ళటానికి వీల్లేదు, పైన సైనికులు తిరుగుతూ ఉంటారు. లోన ఉన్నటువంటి సైన్యమా బాగా కట్టుదిట్టమైనటువంటి ప్రాక్టీస్ గిక్టీస్ ఉన్నవాడు. ఈ బయట ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారే ఇశ్రాయేలీలు, దారెమ్మటి తిరిగి వచ్చినవాడు, వాళ్ళకి ప్రాక్టీస్ లేదు, వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, ఏమీ లేదు. వీళ్ళు వాళ్ళతో ఏం యుద్ధం చేస్తారు? ఆ సైన్యాన్ని నడిపించే నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ ఇలా చూస్తున్నాడు, అయ్యో ఇది ఎంత పెద్ద పట్టణం, అందుట్లో ఉన్న రాజు శక్తివంతుడు, అందుట్లో ఉన్న సైన్యం శూరులు, ఈ వెనకాల ఉన్న వాళ్ళు పనికిమాలినోళ్ళు, నా పక్కన అయ్యగారు లేడు, ఏం చేయాలరా బాబు అనుకుంటున్నాడు. ఇది పరిస్థితి. బాగుంది కదా? నా ముందు శక్తివంతమైన దేశం, వెనకాలేమో పనికిమాలిన సైన్యం, నా పక్కన అయ్యగారు లేరు, నేను అక్కడనే ఉన్నా, అయ్య బాబు ఎలాగరా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆ టైంలో దేవుడు యెహోషువకి ధైర్యాన్ని నూరిపోశాడు. ఇదే 5వ అధ్యాయంలో చూస్తాం. ఆ విధంగా ధైర్యం నూరిపోయింగానే 6వ అధ్యాయంలో నేను గెలిచేస్తా అని వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపల 10 యుద్ధాలు గెలిచేశాడు. అయితే యుద్ధాలు ఎలా గెలిచాడు మనకు అనవసరం, ధైర్యం ఎలా వచ్చింది అంటానికి ఓ చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 వచనాలు మనం చదువుతాం. యెహోషువ 5, 13, 14, 15. యెహోషువ నేను చదువుతాను, ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది, 6వ పుస్తకం బైబిల్లో. అంటే 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 ఇలా ఎత్తుతున్నారు మొదటి నుంచి, ఎక్కడ ప్రకటన గ్రంథం దగ్గర మొదలు పెట్టారు ఇలాగా. అవసరం లేదు, నేను చదువుతా. నేను ఆగిందే వాళ్ళందరూ చేస్తారండి, సమస్య లేదు. చూస్తే ఒకసారి బాగుంటుంది. ఓకే, సినిమా చూస్తే బాగుంటా, ఇంటే బాగుంటుందా చెప్పండి నాకు. సినిమా ఇంటే బాగుంటుందా, చూస్తే బాగుంటుందా? పలావ్ తింటే బాగుంటుందా, చూస్తే బాగుంటుందా? వాకింగ్ కూడా అంతే, తింటే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. తినం. ఓకే, యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను. యెహోషువ అతని ఎదురికి వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడగను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఓకే, ఈ 3 వచనాలే మనం ధ్యానం చేసేది. మీరు మళ్ళీ బైబిల్ చూడాలనుకుంటే చూడండి, ఒకవేళ వద్దనుకుంటే బైబిల్ మూసేసినా పర్లా, చూసారు ఒకసారి చాలు. నేను మళ్ళీ చదువుతా ఉంటాను, దీన్ని చూద్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఈ 3 వచనాలు మీకు అర్థమైంది. మనోడు ఎక్కడున్నాడు? ఎరుకో పట్టణం పక్కన ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, ఎలాగా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి జరిగినటువంటి సంఘటన ద్వారా 4 సత్యాలు నేర్చుకున్నాడు. జరిగిన సంఘటన ఏంటి, 4 సత్యాలు ఏంటి, అదే ఈరోజు ప్రసంగం. దాని ద్వారా మనకి గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఏంటి జరిగిన సంఘటన ఏంటంటే, ఇది ఎరుకో పట్టణం అనుకోండి, మనోడు ఇక్కడ ఉన్నాడు, దీంట్లోకి వెళ్ళటం ఎలా అని టెన్షన్ పడుతున్నాడు. అయితే అటు నుంచి ఒక ఆయన వస్తున్నాడు, అటు నుంచి మనోడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు, అటు నుంచి ఒక ఆయన వస్తున్నాడు. అదే కదా అక్కడ ఉంది. పైగా అతను దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. దూసిన కత్తి చేత పట్టుకోవడం అని అంటే ఏంటనంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమి అంత దూరంలో ఉన్నప్పుడు కత్తి ఓరలో ఉంటుంది. యుద్ధం దగ్గరికి వస్తుంది అని అనుకున్నప్పుడు కత్తి చేతిలో పట్టుకుంటారు. ఎందుకు? తీసే లోపల ఎవడని పొడిచేయచ్చు. అందుకనే కత్తి చేతితో పట్టుకుంటారు. కత్తి చేతితో పట్టుకొని వెళ్ళడం అనేది 2 ఆటలకు సూచన. ఏంటి తెలుసా? నేను ఫైటింగ్కి రెడీ, అర్థమైనా? 2 నేను లేపేస్తా, ఎదురెవడొస్తాడు, అంతే కదా. ఈ 2 ఆటలని సూచనలో పెట్టుకొని మనోడు వస్తా ఉన్నాడు. ఒక ఆయన వస్తా అంటే యెహోషువ ప్రశ్న అడిగాడు, బాబు నువ్వు మా పార్టీయా మా అపోజిషన్ పార్టీ అని అడిగాడు. అదే కదా అడిగింది, నువ్వు మా పార్టీయా మా అపోజిషన్ పార్టీయా అని అడిగాడు. ప్రశ్న అడగడం మంచిదైంది. ఎందుకు తెలుసా? ఇంతకీ వచ్చింది ఎవరు అని అంటే, మనకు తెలిసినట్లుగా వచ్చింది ఎవరు అంటే యెహోవా దూత వచ్చాడు. యెహోవా దూతగా ఎవరు వచ్చారు? సాక్షాత్తు దేవుడే వచ్చాడు. దేవుడే వచ్చాడు. దేవుడే వచ్చాడని మీకు ఎలా తెలుసు అంటే అంటారేమో, ఆ దేవుడికి ఈయన సాగిలు పడితే అవతల ఆయన గొడవ పెట్టాడా? దేవదూతలు వస్తే, ఒకవేళ దేవదూత నుంచున్నాడు అనుకోండి, సాగిలు పడితే దేవదూత ఏమంటాడు తెలుసా? ఉద్దుద్దు నేను కూడా నీట్ అయిపోయి అంటాడు. యోహాను సాగిలు పడతా ఉంటే ఉద్దుద్దు నేను సేవకుని. దానియేలు దగ్గర సాగిలు పడతా ఉంటే ఉద్దుద్దు నేను కూడా నీలాంటి సేవకుని. కానీ ఇక్కడ సాగిలు పడితే ఏం అనలేదు. ఎందుకనంటే సాక్షాత్తు దేవుడే వచ్చాడు. దేవుడు అంటే ఎవరు వచ్చారండి అంటారేమో, యెహోవా సేనాధిపతిగా వచ్చానన్నాడు కదా, కాబట్టి వచ్చింది ఎవరో కాదు, యేసయ్యే వచ్చాడు.
ఏసీఏ వచ్చి మాట్లాడాడు అనే మాట ఎందుకు ఇంత నొక్కి ఒక్కడని చెప్తున్నానంటే, ఇద్దరు రామారావులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు రామారావులు ఎలా ఉంటుంది? ఇద్దరు రామారావు అంటే ఇటు ఒక రామారావు, ఇటు ఒక రామారావు. ఇద్దరు మూర్తులు మాట్లాడుకున్నారు అనుకో, ఇటు ఒక మూర్తి, అటు ఒక మూర్తి. ఇద్దరు లక్ష్మిలు మాట్లాడుకున్నారు అనుకో, ఇటు ఒక లక్ష్మి, అటు ఒక లక్ష్మి. ఎలా ఉంటుంది? ఎవరేం మాట్లాడుతున్నా అదే లక్ష్మి చెప్పిందిరా, ఏ లక్ష్మి? రెండేళ్ళని ఒకటే భావం, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అద్భుతం అనమాట. సో అందుకనే సరదాగా ఉంటుందని ఆ మాట చెప్పారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటే యెహోషువ అడిగాడు వచ్చిన ఆయన్ని, బాబు నువ్వు మా పార్టీయా మాకు అపోజిషన్ పార్టీ అని అడిగాడు. ఇప్పుడు ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు, టీవీలో కానీ మామూలుగా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ చర్చిలో కానీ వాక్యం చెప్తున్నప్పుడు మనం బర్రెల్లాగా ఉండకూడదు. బర్రెలు అంటే ఏంటి తెలుసు కదా, కాళేశ్వరం మార్కెట్లో రోడ్డు మీద ఆ టైప్లో ఉండకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరన్నా వాక్యం చెప్తే ఈయన చెప్పేది కరెక్టా కాదా అని మనం చదివి తెలుసుకోవాలి. అది విషయం. ఎందుకనంటే కరెక్ట్గా ఉండేది బైబిల్. మనుషులు అందరూ గ్యారంటీగా బాగుంటారని లేదు, అర్థమైందా? ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ వాక్యం ఒక్కటే. ఏ వ్యక్తి కూడా నిలకడగా ఉంటాడని లేదు గ్యారంటీ, నిలకడగా ఉండేది వాక్యం అంటే. కాబట్టి మన విశ్వాసం వాక్యం మీద ఉండాలి, మనుషుల మీద ఉండకూడదు. మనుషులను ఉపయోగించుకోవాలి ఎక్కడికి, వాక్యం దాకా రావడానికి. ఇప్పుడు పెనమలూరు, ఇది పెనమలూరేనా? పెనమలూరుకి దారి ఇది అని ఉందనుకో, ఆ బోర్డు పట్టుకొని ఉన్నా అనుకో పెనమలూరు వచ్చినట్ట. పెనమలూరుకి దారి అని బోర్డు ఎలా ఉంటుందండి, ఆ బోర్డు కింద ఉండి పెనమలూరు వెళ్ళిపోతానంటే అవ్వదు కదా. అంటే ఈ బోర్డే మనుషులు, ఈ బోర్డే అద్భుతాలు, ఈ బోర్డే సూచనలు. అద్భుతాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ బోర్డులు ఎక్కడికి, వాక్యం దగ్గరికి. వాక్యం దగ్గరికి వచ్చారు. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. అయితే ఈ బోర్డు ఏదైనా సరే, అద్భుతమైన లేకపోతే గొప్ప వ్యక్తి అయినా, ఇది దేవుని వాక్యమా కాదా, దేవుని నుంచి కాదా అని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటారేమో, రెండు విధాలు. ఒకటి, బాగా వాక్యం చదివాం అనుకోండి, వాక్యానికి అనుగుణంగా ఉందా లేదో తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఆఫీసర్ ఉన్నాడు, ఆయన పేరు జోసఫ్ జైసూర్య. ఆయన ఏం పని చేసేవాడంటే ఆంధ్ర బ్యాంక్లో విజిలెన్స్ ఆఫీసర్ అంటే దొంగ నోట్లు ఉంటే అవి పట్టుకునే ఆఫీసర్ అంట. ఊరిన ఓ రోజు సరదాగా నేను ఆయన ఉన్నప్పుడు ఆయన అన్న అని పిలుస్తాను, అన్న దొంగ నోటు పట్టుకోవడానికి నీకు ఎంత ఏం పట్టుద్ది అన్న. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా కళ్ళ గంతలు కట్టి 100 రూపాయల కట్ట ఒకటి నోటు. 100 రూపాయల కట్టలో ఎన్ని నోట్లు ఉంటాయి? 100 నోట్లు. అందుట్లో ఒకటే దొంగ నోటు పెట్టు, ఒకటే. నా కళ్ళకి గంతలు కట్టు, నా చేతికి ఇచ్చేయి. నేను ఒక్కొక్క నోటు ఇలాగంటా ఉంటాను కదా, నా చెయ్యి దొంగ నోటికి తగలంగానే 1, 2, 3 లెక్క పెట్టే లోపల ఈ దొంగ నోటు అని చెప్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నిజంగానే చేశాడు కూడా, మేము ట్రై చేసి చూసాం, చేశాడు కూడా. ఇది దొంగ నోటు అన్నాడు. ఎలా పట్టావా అన్నా అని అంటే ఆయన ఏమన్నాడంటే, నా చేతులు ఎప్పుడు కూడా మంచి నోట్లే పట్టుకుంటాను, కాబట్టి ఈ చెయ్యికి దొంగ నోటు తగలంగానే కొంచెం తేడాలు అనిపిస్తుంది, ఇది దొంగదరా అనిపిస్తుంది అని తక్కువ పెట్టాలి. మంచి నోటుతో ఎవరికైతే సంబంధం బాగుంటుందో దొంగ నోటు ఏంటో తెలుస్తుంది. వాక్యంలో ఎవరైతే గట్టిగా ఉంటారో తేడాలు వస్తే అర్థమైపోతుంది. అది వాక్యం అవ్వచ్చు, అద్భుతాలు అవ్వచ్చు. అద్భుతాలు నమ్ముతాను నేను. అయితే ఒక మాట, అద్భుతాలను పట్టుకొని ఏలాడకూడదు. ఏ అంటారేమో, ఒక చిన్న ఉదాహరణ. అద్భుతాలు 3 రకాలు. ఒకటి దేవుడు చేస్తాడు, ఇంకోటి దెయ్యం చేస్తుంది, మూడోది ఏమి లేకపోయినా చేసామని చెప్తారు. 3 టైప్. దెయ్యం కూడా అద్భుతాలు చేస్తుందా, ఇది ఎవడండి బాబు, నెక్స్ట్ టైం నుంచి ఇన్ని వద్దండి అని అంటారేమో. అయితే నేను ఏది చెప్పినా కూడా బైబిల్లో చూపిస్తాను. మన గురువు గారు మోషే అన్నాడు కదా, మోషేని దేవుడు ఏమన్నాడంటే, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడా అన్నాడు. బాబా నేను వెళ్తే కనుక ఆయన ఎండండి అని అన్నాడు. ఎవడరా నేను పంపించింది అంటాడు. యెహోవా దేవుడు అంటే నమ్మడు సార్ అన్నాడు. ఓ పని చేయి, నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో ఉంది పనికి మాలిన ఒక కర్ర ఉన్నాడు, పడే కింద అన్నాడు. పడేశాడు, బుస్సుని పాములు వేసింది. మనోడు మోషే వెనక్కి వెళ్ళాడు, పడే తాగుపట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. ఇది చెయ్యి అన్నాడు. ఇక మోషే దారిలో అనుకుంటాడు, మన దగ్గర కర్ర పాము ఇవ్వద్ది అనుకుంటే ఆడికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఫరో దేవుడు పంపించాడా నన్ను అన్నాడు. ఓడా దేవుడు అని అంటే చూసుకో కింద పడేశాడు, పాము పස්සని లేచింది. మనోడు మోషే అలా చూస్తూ ఉంటాడు. రాజు మాత్రం ఏం టెన్షన్ పడలేదు. ఎలా అనుకుని రే ఇట్లాంటి మనోడైతే కర్ర పాము చేశాడు రా అని అన్నాడు. అని అంటే దాన్ని ఏమని సార్ మన దగ్గర కూడా కర్రలు ఉన్నాయి అని పడేశారు ఇద్దరు. ఆ కర్రలు ఏమైనా, మోషే కర్రను పాము చేసింది ఎవరు, వాళ్ళ కర్రలను పాము చేసింది అది.
అంటే కర్రను పాము కూడా చేయగలుగుతుందిగా సాతానుడు, ఉన్నాయా లేదా? కాబట్టి అద్భుతాలు కనబడగా సొంగ అర్చుకుంటే వెళ్ళిపోక్కర్లా, కాస్త ఆలోచించాలి దీని వెనకాల విషయం ఏంటని. అర్థమైందా? కాబట్టి మాయలు మంత్రాలు ఉంటాయి, అర్థమైందా? అవి కూడా యోసేపేరన చేస్తారు. మళ్ళీ సార్ యోసేపేరు సార్ యోసత్వే చేయమంట అంటే నాకే వాక్యానుసారం ఉందా లేదా? చివరికి దేవునికి మహిమ కలుగుతుందా? ఆడికి దండలేస్తున్నారా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. సొంత డబ్బా వేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థమైందా? వాళ్ళు మిమ్మల్ని తర్వాత వాడుకుంటారు. ఆ తర్వాత అంటే ఏంటి అసలు గ్యాలం వేసి మీకు ముక్కుగా దానికి వచ్చేస్తారు కదా, ఇంతే ఇవ్వబోతు. అలా అవ్వక్కర్లేదు. దానికి మీరు చేయాల్సిన పని ఒక్కటే ఏంటనంటే, ఇది దైవికమైందా కాదా, వాక్యానుసారమైందా కాదా, ఈ మనిషి తేడాగాడా మంచోడా, ఇది మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం కనుక మనం వ్యవహరిస్తే జీవితం హాయిగా ఉంటుందండి. కాబట్టి మీరు ఏ జాతి ఏ కులం అనా కలవద్దు. మీరు దేవుళ్ళో ఎదగాలి అనుకుంటే ఒకటే ఒక మార్గం ఏంటి తెలుసా? బాగా వాక్యం చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి. దానికి వేరే షార్ట్ కట్ లేదు. బతికుండాలంటే అన్నం తినాలి లేదా? సార్ అన్నం తినకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. నీళ్లు తాగకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా వాక్యం చదవకుండా క్రైస్తవుడిగా నువ్వు కొనసాగలేవు.